కేంద్ర ప్రభుత్వం చేసిన ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేలా కేంద్రానికి విన్నవించాలని ప్రజాకవి గద్దర్ సతీమణి విమల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్కు వెళ్లి కుమార్తె వెన్నెల దళిత నాయకుడు జేబీ రాజులతో కలిసి వినతిపత్రం అందించారు. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఆదివాసులు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఎన్కౌంటర్ చేయాల్సింది ఆదివాసీ బిడ్డలను కాదని సమస్యలను ఎన్కౌంటర్ చేయాలని గద్దర్ సతీమణి విమల సూచించారు. ఆదివాసీ బిడ్డలంతా చిన్నారి బిడ్డలు, అందరూ 20 ఏళ్ల కింద ఉన్న బిడ్డలే. భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేసిందో, ఎప్పుడైతే మనం పాకిస్తాన్ని టెర్రరిస్టులనే కన్సిడర్ చేసి టెర్రరిస్టులతో కూడా శాంతి చర్చలకని ముందుకు వస్తున్న భారతదేశం, మరి మన భారతదేశంలో పుట్టిన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, దళితులు, అణగారిన వర్గాల బిడ్డల గురించి ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? ఈ బిడ్డలంతా ఎందుకు అడవిలు పట్టారు? ఎందుకు గన్నులు బట్టి అడవిలకు వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళ నీళ్ళు వాళ్ళకు లేవు, వాళ్ళ భూములు వాళ్ళకు లేవు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళకి ఏకైక దారి కనిపించింది, వాళ్ళ కష్టానికి సొల్యూషన్ కనిపించింది ఏంటంటే కట్ట పట్టుకుంటేనే, గన్ను పట్టుకుంటేనే మా కష్టాలు తీరుతాయని అడవి బాట పట్టారు. భారత ప్రభుత్వంగా మన బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఇంప్లిమెంట్ చేస్తూ భారతదేశ ప్రభుత్వ ప్రజలకు అందరికీ సమానత్వము, సౌభ్రభత్వముని సమాన సమాజాన్ని వాళ్ళకు కావాల్సినవన్నీ ఏర్పరచాలి. అది భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత.